ఒకసారి చూసుకో, నేను చూపిస్తాను నీకు. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని డ్రెస్ 799 అన్నావు. ఓకే. ఈ డ్రెస్ 699 649. ఓకే. టాప్ అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా పిల్లలిద్దరూ అంటే సంధ్య రమ్య ఇద్దరు కూడా సేమ్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారండి. చిన్నప్పటి నుంచి అదే అలవాటు అనమాట. ఇద్దరికి ఒకే రకమైన డ్రెస్సులు కుట్టిస్తూ ఉండేదాన్ని. కొంచెం పెద్ద అయిన తర్వాత సంధ్య 5th స్టాండర్డ్లో స్పోర్ట్స్ స్కూల్కి వెళ్ళిపోయింది కదండి. ఇక రమ్య ఒకతే ఇక్కడ ఉండటంతో తన మటుకే డ్రెస్సులు ఉండేవి. స్పోర్ట్స్ స్కూల్ వాళ్ళకి సెలవులు ఎక్కువ ఉండవు, మీకు తెలుసు కదండి. సమ్మర్కి ఏదో వచ్చేది సంధ్య, ఆ 10 రోజులు ఉండేది, వెళ్ళిపోయేది అనమాట. అలా 10th వరకు స్పోర్ట్స్ స్కూల్లోనే చదివింది సంధ్య. మళ్ళీ ఇంటరు ఇంజనీరింగ్ అంతా కూడా భీమవరంలోనే చదివింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఇద్దరికి ఒకే రకమైన డ్రెస్సులు, అంటే సేమ్ కలర్స్ కాకుండా లంగా ఓణీలు అనుకోండి, ఇద్దరికి లంగా ఓణీలు వేరువేరియే రెడీ చేసి పెట్టేదాన్ని. రెడీ చేయటం అంటే మంచి పట్టు చీర తీసుకుని దాన్ని మొత్తం లంగాగా పెట్టి కుట్టి అలా నేనే కుడుతూ ఉండేదాన్ని అనమాట. ఆ విధంగా రెడీ చేసేదాన్ని అండి. ఇప్పుడు కూడా మీరు చూస్తే వాళ్ళిద్దరూ ఒకే రకమైన డ్రెస్సులు వేసుకోవటం గమనిస్తూ ఉంటారు. అలానే ఇద్దరు ఒకే రకమైన జ్యువెలరీ కూడా తీసుకుంటూ ఉంటారండి. అంటే పెద్ద పెద్ద జ్యువెలరీలు అని కాకపోయినా సరదాగా చిన్న చిన్న ఒక 10 grams 15 20 grams వచ్చేవన్నీ కూడా సేమ్ తీసుకుంటూ ఉంటారు. సంధ్యకి నచ్చినవి రమ్య కూడా తీసుకుంటుంది, రమ్యకి నచ్చినవి సంధ్య కూడా తీసుకుంటూ ఉంటుంది. సంధ్య మా నైట్ డ్రెస్సులు ఈ మధ్య చాలా బాగా వేస్తుందండి, మీరు గమనించి ఉంటారు. ఇగోండి ఇవి, ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. నైట్ డ్రెస్సులు ఇవి బాగుంటాయి అన్నమాట. అయితే ఇవే డ్రెస్సులు మళ్ళీ రమ్యకి కూడా పెట్టాను అనమాట. అంటే సంధ్య వచ్చి స్మాల్ సైజు ఉంటుంది అనమాట అండి, రమ్యకి XL సైజు ఉంటుంది. ఇవే నైట్ డ్రెస్సులు పెట్టాను. సరే ఎట్లానో ఆర్డర్ పెడుతున్నాను కదా, మన ఫ్యామిలీలో ఎవరైనా కూడా ఆర్డర్ పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఇవి లింకులు ఇస్తున్నాను. ఇవి అసలు ఎలా ఉతికినా ఇలానే ఉంటున్నాయండి, చెక్కలాగా ఉంటుంది. క్లాత్ కూడా చాలా బాగుంటుందండి, ఒకలాంటి ఇదిగోండి ఇట్లా నైస్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీకు ఎవరికన్నా కావాలంటే నైట్ వేర్ కావాలంటే ఇట్లా తెప్పించుకోండి. లింక్ ఇస్తున్నాను. నేను XL సైజ్ ఇస్తున్నాను. ఒకసారి సైజ్ కూడా మీరు చెక్ చేసుకోండి, మీకు ఏ సైజ్ కావాలన్నది కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తెప్పించినాయి అనమాట. అమెజాన్లో మనకి చాలా రకాలు ఉంటాయండి ఇట్లా నైట్ డ్రెస్సులు. అలానే ఈ ఫ్రాకులు కూడా భలే బాగున్నాయండి. ఒక ఈ ఫ్రాక్ వేసుకుని ఫోటో కూడా పెట్టింది సంధ్య. సేమ్ ఇదే రమ్యకి తెప్పించామన్నమాట అండి ఫ్రాక్. దీనిలో లెగ్గిన్ కానీ లేదా 3/4 లెగ్గిన్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అడుగున లేస్ వచ్చి ఉంటాయి, అవి వేసుకుని వేస్తారనమాట. ఇవి బాగుంటాయండి. ఇవి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి, చక్కగా క్యూట్గా కూడా ఉంటారు. ఇవి వేసుకుంటే ఏంటో చిన్నపిల్లల్లాగా అనిపిస్తూ ఉంటారనమాట. ఇది కూడా మీకు నచ్చితే తెప్పించుకోండి. అడుగున మీరు లెగ్గిన్ వేసుకోండి, చాలా బాగుంటుందండి. అలానే మనకి అమెజాన్లో 3 piece సెట్లు అయితే సూపర్ ఉంటాయండి. అలానే వీటి ప్రైస్ చెప్పలేదు కదా నేను. ఇది వచ్చి 799 అండి. అసలు ఆ క్వాలిటీకి ఇది సూపర్గా ఉంటుందండి. నో డౌట్ మీరు తెప్పించుకోండి, చాలా బాగుంటుంది. నైట్ డ్రెస్, నైట్ వేర్ అనమాట. అంటే డే టైం కొంచెం లేట్గా స్నానం చేసినా పర్వాలేదు, మరీ నైట్ ఇలాంటివి వేసుకుని ఇబ్బంది పడే వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయండి. సైజ్ మాత్రం ఒకసారి మీరు కరెక్ట్ సైజు పెట్టుకోండి. అట్లనే ఫ్రాక్ కూడా, ఇది కూడా 700 చేంజ్ చేయండి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి. నేను ఇవి మీకు చూపించేవి సంధ్యవి చూపిస్తున్నాను, ఎందుకంటే రమ్యవి డైరెక్ట్ రమ్య వాళ్ళ ఇంటికే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇవి చాలా వాషులు కూడా అయిపోయినాయి అనమాట. ఇది అసలు ఇదైతే మీరు చాలా వీడియోస్లో కూడా చూసుంటారు. సంధ్య వేసుకున్నప్పుడు చాలా వాషులు అయిపోయినాయి, అయినా సరే చెక్కలాగా మన్నుతున్నాయండి. అందుకని నేను అంతలా చెప్తున్నాను అనమాట. అట్లానే ఈ 3 piece సూట్ అయితే ఇది కూడా బాగుందని ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. దీన్ని ఇండిగో బ్లూ అంటాం కదా, ఇండిగో బ్లూలో మంచి కాటన్ అండి. సాధారణంగా మనకి కాటన్ దొరకట్లేదు కదా డ్రెస్సులు. కాటన్ ఇష్టపడే వాళ్ళు కాటన్ కావాలి అని అనుకుంటే ఈ 3 piece సెట్ పెట్టుకోండి. ఇది కూడా 799 అండి, అంతే. ఇదేమో టాపు, ఇదేమో
బాటమ్ కూడా కాటనే. ఇదేమో చున్నీ కాటన్ కాదులేండి, వేరే క్లాత్ ఏదో, కానీ మంచిగా కాటన్ ఫీల్తోనే ఉన్నది, కొద్దిగా పల్స్గా ఉంటుంది. ఇదేమో చున్నీ అనమాట. ఇది 3 పీస్ సెట్టు 799 అంటే చాలా రీజనబుల్ ప్రైస్. కాటన్ కావాలి పర్టికులర్గా అనుకున్న వాళ్ళు ఈ డ్రెస్ తెప్పించుకోండి. అలానే కాటన్ కావాలమ్మా అని మొన్న కూడా పెట్టారు మన వాళ్ళు ఎవరో. ఇంతకుముందు నేను ఇది తెప్పించానండి, అది రమ్య తీసుకుంది, మళ్ళీ తెప్పించాను ఇది. ఎందుకంటే ఇది కూడా మంచి కాటన్ అండి, జర్నీస్కి బాగా పనిచేస్తోంది. ఎందుకంటే జర్నీస్లో మనం కొంచెం కాటన్ ఫీల్ ఉన్నది వేసుకుని కొద్దిగా ఫ్రీగా గేరా ఎక్కువ ఉన్నది వేసుకుంటే బాగుంటుంది కదా. ఇది చూడండి ఎంత గేరా ఉందో. గేరా అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది, అడుగున ఫ్రిల్ అనమాట. అబ్బో ఎంత ఉందో చూడండి, ఎంత గేరా వచ్చింది, ఫుల్ గేరా అంటే అంత డ్రెస్ అన్నమాట అండి. ఇవన్నీ కూడా 700 చేంజ్లోనే తెప్పించినవి అనమాట. ఇది ఓన్లీ టాపే అండి, దీనికి బాటమ్ రాలేదు, బాటమ్ కానీ చున్నీ కానీ ఉండదు. ఇది ఓన్లీ టాప్. ఇది వచ్చి 3 పీస్ సెట్టు, ఇది వచ్చి నైట్ వేరు, ఇది వచ్చి ఫ్రాక్. ఎన్ని రకాలు ఉన్నాయో చూసారండి. అమెజాన్లో మనం వెతుక్కోవాలే కానీ చాలా వెరైటీ డ్రెస్సులు ఉంటాయండి. అలానే వెరైటీ ఒక్కటనే కాదండి, మనకి నచ్చాల్సింది ప్రైస్ కూడా మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మేమైతే అన్నీ చెక్ చేసే మీకు లింకులు ఇస్తాము. మేము తెప్పించుకుంటున్నాము అంటే 1కి 10 సార్లు చెక్ చేసి అందులో అయితే ఎక్కువ ఉంది, ఇందులో అయితే తక్కువ ఉంది, ఇందులో అయితే క్వాలిటీ బాగుందా, ఎట్లా ఉంది ఏంటి అవన్నీ చూసే తెప్పిస్తాం. కాబట్టి నో డౌట్ నేను ఇచ్చిన లింకుల ద్వారా మీరు హ్యాపీగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా తెప్పించుకోవచ్చండి. ఎందుకంటే అమెజాన్లో చాలా కంపెనీస్ ఉంటాయి కదా, అందుకనమాట నేను ఇచ్చిన లింకులు అయితే యాస్టీస్గా అవే వస్తాయి. అమెజాన్లో చక్కగా మనకి సిఓడి ఆప్షన్ ఉంటుంది, అలానే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలానే లక్షల కొలది ప్రోడక్ట్స్ ఉంటాయి. విండో షాపింగ్ అయితే అసలు మనకి సూపర్గా టైంపాస్ అయిపోతుంది అనమాట అండి. ఎందుకంటే అమెజాన్ అనేది ఒక పెద్ద సంస్థ, అందులో కోట్ల కొలది ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం ఆ సముద్రంలోకి వెళ్ళి ఈత కొట్టడం స్టార్ట్ చేయాలి కానీ ఈదుతూనే ఉంటాం అన్నమాట. అలానే విండో షాపింగ్ ఇష్టపడే వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, అమెజాన్లో వస్తువు రాగానే గబగబా ట్యాగ్స్ అన్నీ కట్ చేసి అవతల పడేసేసి ప్యాకింగ్లు అన్నీ కూడా అవతల పడేయటం ఇటువంటి ఏమీ చెయ్యొద్దండి. ముందు డ్రెస్ అంతా చూసుకున్న తర్వాత మీరు వేసుకుని సూట్ అయింది అనుకున్న తర్వాత అప్పుడు మీరు వేసుకునేటప్పుడు ట్యాగులు అవి రిమూవ్ చేయండి. ఎందుకంటే మనం రిటర్న్ చెయ్యాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ దానికి ఉండే ట్యాగ్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. మన వాళ్ళు ఎవరో కూడా పెట్టారు, నేను రిటర్న్ చేశాను మనీ రాలేదండి. రిటర్న్ మాత్రమే తీసుకుంటారండి, వెళ్తుంది, ట్యాగ్స్ అవన్నీ లేకపోతే మనకి మనీ బ్యాక్ రాదు. ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. నేను ప్రతిసారి అందుకనే మీకు గుర్తుగా ఉంటుందని చెప్తూ ఉంటాను. ఈవెన్ సంధ్య కూడా మొన్న ఒక డ్రెస్ ఏదో తెప్పించుకుని దాని ట్యాగ్ అది తీసేసింది, బాగుంది కదా అని చెప్పి. తర్వాత చూస్తే తనకి కంఫర్టబుల్గా అనిపించలేదంట, రిటర్న్ చేద్దామంటే ఆ ట్యాగ్స్ అన్నీ అవతల పడేసింది. ట్యాగ్స్ లేకపోతే ఓన్లీ రిటర్న్ మాత్రమే, రిటర్న్ పెడితే అయిపోయింది, తీసుకుని వెళ్ళిపోయారు, కానీ పైసలు వెనక్కి రాలేదండి. సో మీరు ఆ ఒక్క విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అమెజాన్ లాంటి పెద్ద సంస్థలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట అండి. వాళ్ళు ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా మనం వీటిల్ని జాగ్రత్తగా కొనుగోలు చేయటం, ఇన్ కేస్ రిటర్న్ చేయాలంటే ఆ విధంగా రిటర్న్ చేసామనుకోండి, చక్కగా మనకి నచ్చిన వస్తువులన్నీ తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ డ్రెస్సులో, శారీసో, నైట్ వేర్లో ఇవే కాదండి, మీకు ఏది కావాలన్నా, చెప్పులు కావాలా అమెజాన్లో చూసుకోండి, బ్యాగ్స్, సూట్ కేసులు, ఇక కిచెన్ వస్తువులు, ఇంట్లో వస్తువులు, ఫర్నిచరు, ఒక్కటేంటండి అమెజాన్లో దొరకని వస్తువు అంటూ ఉండదన్నమాట. అందుకనే అంటున్నా, విండో షాపింగ్ చేస్తూ ఉండండి, మనకి కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది, మనకు కూడా టైంపాస్ అవుతుంది. ఓహో ఈ వస్తువు ఇంత ఖరీదు ఉంటుందన్నమాట, ఈ వస్తువులో ఇన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట అని కూడా తెలుస్తుంది. మంచి విషయమే కదండి. ఎవరన్నా అనుకోవచ్చు, ఏంటంటే మీరు ఎప్పుడు షాపింగ్ గురించి చెప్తూ ఉంటారు అని చెప్పి. ఏమండి, మనం ఎదుటి వాళ్ళతో కబుర్లు వేసుకుని కూర్చునే కన్నా, ఒక ఫోన్లు చేసుకుని 10 మాటలు మాట్లాడే కన్నా సేఫ్టీగా ఉండటానికి ఒకే ఒక్క మార్గం విండో షాపింగ్ అండి. షాపింగ్కి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్ళామనుకో, నచ్చినా నచ్చకపోయినా వేసుకొచ్చేస్తూ ఉంటాం, కొనుక్కొచ్చేస్తూ ఉంటాం. అమెజాన్లో విండో షాపింగ్ కూడా చేస్తూ ఉండండి, నచ్చినవి వెంటనే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. లేదనుకోండి
యాడ్ కార్టులో యాడ్ చేసుకోండి. 1-2 సార్లు ఆలోచించి అప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? మీరు చూస్తూ ఉంటారండి, నచ్చింది మీకు వస్తువు లేదా ఒక శారీ నచ్చింది మీకు, యాడ్ కార్ట్ అని కొట్టండి, మీకు సేవ్ అయి ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి అప్పుడు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ అంటే యాడ్ కార్ట్లో పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆ కార్టులో ఉంటుంది రెడీగా, ఇప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా అండి? ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా అమెజాన్లో చక్కగా ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా అమెజాన్ యాప్ని ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని చక్కగా టైంపాస్ చేయొచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. అట్లానే నేను తీసుకున్న షాపింగ్ కూడా మీకు చూపించడం కూడా నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు అంతో ఇంతో యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా నైట్ వేర్లు అయితే సూపర్గా ఉన్నాయి. మీలో ఎవరన్నా ఈ టైపు ఈ స్టైల్ నైట్ వేర్ వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం చక్కగా ఒకటి తెప్పించుకోండి. నచ్చితే ఇంకా ఆర్డర్ చేసి తెప్పించుకుందరు. కానీ ఓకేనా అండి? వీటన్నిటికీ సంబంధించిన లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే కామెంట్లో కూడా పిన్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఈజీగా తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.